భార్య భర్తని గొంతు నుండి చంపేసింది నిద్రపోతున్నప్పుడు. సో ఎందుకు ఇట్లా బయట ఆడవాళ్ళు ఇట్లా తయారవుతున్నారు అంటారు? కొత్తగా ఏ బాయ్ఫ్రెండ్ తయారయ్యాడో. రాజపల్లి ఇలాంటి ఏరియాలలో కూడా కొన్ని మడకలు జరుగుతున్నాయంటే రాజపల్లి ఇప్పుడేం తక్కువ లేదు, హైటెక్ సిటీ మించిపోయింది రాజపల్లి. అటువంటి ఏరియాలలో కూడా అంటే అక్కడ ఇంతకు ముందు ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే కూలీ నాలి పని చేసుకోవాలి, పేద వాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి ఏరియాలో. వాళ్ళలో మరి ఈవిడ ఏ కోవాకి చెందిందో ఏ కేటగిరీకి చెందిన మహిళ తెలియదు, కానీ ఇటువంటి చంపింది. ఇప్పుడు ఏమి ఎట్లా ఉండదు, ఏం ప్రియుని తీసుకుంటే ఏమేమి ఎక్కడ హ్యాపీగా బ్రతకదు కదా, రాస్తారు కదా లోపల నిజం బయటకు వస్తాయి. ఇది మొత్తం పోస్ట్ మార్టం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. గొంతు పిసికి చంపడం అంటే మరి ఎందుకంత అంత కర్మేం వచ్చింది, వదిలేయి వేరే ఊరు బ్రతుకు. ఎంతమంది చెప్పట్లేదు నీకు, ఎన్ని వీడియోలో చెప్పట్లేదు, చంపొద్దమ్మా, చంపి మీరు లోపలికి వెళ్ళొద్దమ్మా, లోపలికి వెళ్ళి మీరు అన్యాయంగా మీ పిల్లలు, ఇప్పుడు ఆమె పిల్లలు ఉంటారుగా, పిల్లల్ని ఎవరు చూస్తారు? ఆయన చంపింది, ఆయన చచ్చిపోయాడు, ఏమో పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. తర్వాత ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? పిల్లలు ఏమవులేగా, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. వీళ్ళని ఏదో స్టేట్ హోమ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఈ చంపిన అమ్మట్లో నువ్వేమైనా నీ ఉన్న బాయ్ ఫ్రెండ్ తోటి సుఖపడతావా? నేను సుఖపడే అవకాశం లేదు. తనతో నువ్వు ఒక్క క్షణం కూడా గడపలేవు. ఒకవేళ ఇది ఒక వారం రోజులు అట్లా కప్పిపుచ్చుకున్నా క్షణక్షణం భయం నీకు, ఎక్కడ తీసిపోయితో, ఎక్కడ పోలీసులు వస్తారో, ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని వాడు కలవాలన్నా కానీ నీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, రాకెట్లు పరిగెడతాయి. అటువంటి జనరేషన్ లో ఇటువంటి పోలీసులు కూడా చాలా చాకచక్యంలో పట్టుకున్నారు. పోలీసులు ఒకరికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చాయా? ఇటువంటి కేసుల్లో మాత్రం చాలా తొందరగా పట్టుకుంటున్నారు, చాలా తొందరగా కోర్టులకు సబ్మిట్ చేస్తున్నారు. కానీ కోర్టులకు సబ్మిట్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. బెయిల్ మీద బయటికి రానివ్వకుండా అక్కడికక్కడికే అప్పటికప్పుడే సాక్ష్యం రావాలి, అక్కడికక్కడికే శిక్షలు పడాలి. అంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయాలి. న్యాయస్థానాల్లో ఇటువంటి శిక్షలు అమలు చేస్తే ఇటువంటి హత్యలు జరగవు. తీసి రోడ్ల మీద పడేసిన వాళ్ళు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ వేయాలి. వేస్తే అప్పుడు ఇటువంటి హత్యలు జరగవు. ఏంటి హత్యలేంటి, మగాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా చెట్లు వచ్చామో అనుకుంటున్నారా? కోడి మీదగా ఇరవై తీసినట్టు ఇరవై తీసేయడానికి భద్రత లేదు ఏమంటారు దీనిపైన? భద్రత ఏముంది? ఇంత ముందు ఆడవాళ్ళకి లేదయో భద్రత. ఇప్పుడు మగాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. 30 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి భద్రత లేదు. పెట్రోల్ పోసి కిరసనాలు పోసి తాగబెట్టిన వాళ్ళు ఉన్నారు. అది సరిపోక గొంతు తెరిచి గొంతులో యాసిడ్ పోసిన భర్తలు అక్కలు ఉన్నారు. అది ఇప్పుడు రివెంజ్ అనుకోవచ్చుగా. ట్రెండ్ అని అనుకోవచ్చా? ఆడవాళ్ళ ట్రెండ్ అనేది ఏమీ లేదు, కానీ ఆడవాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళైతే సరిపోవట్లేదు. ప్రస్తుతానికి సరిపోవట్లేదు. లేదు, ఇద్దరు కావాలి. మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎక్కువ కావాలి, ఇద్దరు కావాలి. ఒకడు పెట్టి పోషించి అద్దెలు కడడానికి, ఇంకొకటి సరదాగా గడపడానికి. వీళ్ళిద్దరు ఉంటేనే ఈమె ఘటన అవ్వగలదు. లేకపోతే ఈమెకి పిచ్చెక్కిపోయింది. ఇక పని చేసుకొని ఏమైనా చేసుకొని మెంటల్ ఎక్కిపోయి మొగుడినే చంపిద్దో లేదంటే ఇంటి పక్క మొగుడిని చంపిద్దో తెలియదు. అటు చంపినా చంపుతారు. ఏంటంటే ఉన్నటువంటి వ్యామోహం. ఆ ఘట్టం అంత ఇంపార్టెంట్ అంటారా లైఫ్ లో? మరి ఆ ఘట్టానికే నువ్వు పుట్టింది. ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ చూసి మగాళ్ళు సృష్టి మొత్తం అనేది ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అవసరం అంటారు. అవసరమే, పెట్టుకోమని కోర్టు కూడా చెప్పింది. కానీ చంపుకోవడం ఎందుకు? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరగమని చెప్పింది. ఎందుకంటే ఇలా హత్యలు చేస్తున్నారని, ఇలాంటి హత్యలు పెరిగిపోతున్నాయని, ఇలా జనాలను చంపేస్తున్నారని, అందులో మగవాళ్ళని చంపేస్తున్నారని ఎవరికి వచ్చినటువంటి కాంటాక్ట్ వాళ్ళు పెట్టుకోండి, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకోండి అని కోర్టులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా చంపడం చాలా అన్యాయం అన్నమాట. అదైతే వస్తుంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి వెనక మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. పెళ్లి చేసుకుని 15 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా వీళ్ళు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారే. మరి ఇక్కడ లేనిదేంటో అక్కడ ఉన్నదేంటో తెలియట్లేదు. కానీ ఈ అబ్బాయిలు భర్త స్థానంలో ఉన్నవాడు వేరే పురుషుడితో తిరుగుతుందంటే ఊరుకోడు. ఇక్కడ ఏ గొడవలు జరిగినాయి, ఆ గొడవలకు అనుగుణంగా వీడు చచ్చిపోతే మేము ఇద్దరం హాయిగా ఉండొచ్చుగా. వీడిని చంపేసిన తర్వాత నేను జైలుకి వెళ్తానని తెలియదు, అన్న జైలుకి వెళ్తాను నన్ను లోపలేస్తానని తెలియదు. వీడు చచ్చిపోతే మేము ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఒక్క ఆలోచనతోటి ఇటువంటి హత్యలు చేస్తున్నారు అనమాట. క్షణికావేశం దీన్ని ఏమంటారంటే ఆలోచన లేని విధానం, క్షణికావేశం, కాసేపటితో కోపానికి ఇరైపోయి ఇటువంటి హత్యలు చేస్తున్నారు అన్నమాట. ఇది మాత్రం చాలా దారుణం. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళైనా మెయింటెనెన్స్ చేస్తారు, ఒకళ్ళు సరిపోతే ఇద్దరినైనా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు, నలుగురినైనా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇలా ఉన్నారు ఆడవాళ్ళు. నలుగురు కావాలి. ఏంటంటే పొద్దున్నే పని దగ్గర పెడడానికి ఒకడు, మధ్యాహ్నం ఇంటికి రావడానికి ఇంకొకడు, సాయంత్రం సరదాగా తిప్పడానికి ఒకడు, రాత్రి ఇంటోడు. ఇట్లా ఉన్నాడు మొగుడే రాత్రికి. పెళ్ళైనోడైతే మొగుడు, పెళ్ళైనోడైతే బాయ్ ఫ్రెండ్. ఇట్లా
ఈ రకంగా ఎంజాయ్మెంట్ లో ఉన్నారు అనమాట. ఈ ముగ్గురు ఎంజాయ్ చేయనిస్తేనే మొగుడు, లేకపోతే వాడి వాళ్ళకి. సో ఇప్పుడున్న యువతకి ఏం చెప్తారు? పెళ్లి చేసుకోవచ్చు అంటారా, చేసుకోవద్దంటారా? ఏమో అదంతా వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది, చేసుకుంటే పోతుంది పెళ్లి. ఎందుకంటే వెనక మన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడో చూసి చేసుకోండి అయ్యా. అమ్మాయి బాగుంది కదా, చదువు ఉంది కదా, కట్నం వస్తుంది కదా అని కమిట్ అయ్యారా? అమ్మాయి అంత వెనక మన కత్తిలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు పొడిచే పోట్లు మీ అమ్మ మీ నాన్నలు చచ్చిపోతారు, అల్లాడిపోతారు. మీ అమ్మ మీ నాన్నలు చంపుతూ ఉంటాడు కదా. హనీమూన్ వచ్చి అట్లాగే జరిగింది, చంపుతుండండి, నవ్వుతుందంట, అక్కడ పొడుగు ఇక్కడ పొడుగు అని చెబుతుందంట. మేఘాలయ హనీమూన్ వచ్చి అట్లాగే జరిగింది. వాడు చంపుతా ఉంటే చంపు ఇంకా అక్కడ పొడుగు ఇక్కడ పొడుగు అని చెప్పి చెప్పి పొడిపించిందంట. అటువంటి ఆడవాళ్ళు ఉన్న మన మహానగరాలలో మరి చూసుకొని చేసుకుంటే ధైర్యం ఏంటి మేడం? అసలు హత్య చేసి దొరకమనుకుంటారా, దొరికినా బయటకు వస్తాం అనుకుంటారా? అసలు బయటకు వస్తాం. నేనేంటంటే దొరికినా ఒక 4 నెలలో 3 నెలలో ఉంచుతారు. ఆడవాళ్ళు ఏం చేయలేరు, కాకపోతే డబ్బు పడేయచ్చు. డబ్బున్న అమ్మాయి, ఇప్పుడు మేఘాలయాల్లో హత్య చేసిన అమ్మాయి డబ్బు ఏం తక్కువ లేదు. ఆ అమ్మాయి 10 లక్షలు పడేసిందంటే హ్యాపీగా బాయ్ ఫ్రెండ్ తో తిరిగింది. ఇక అమ్మ వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఒకటి చంపింది కదా, ఇక్కడికే 10 లక్షలకు వచ్చాయని ఇంకోటి చంపిద్ది, ఎందుకు మన ఇష్టం వచ్చినట్టు ఊరేగిపోని వదిలేస్తారు. ఫస్ట్ ఆ ఊరేగిపోని వదిలేసినట్టయితే ఇటు చచ్చిపోయాడు కాదు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది? ఏం లేదు, కాళ్ళు చేసి తీసేసే చట్టాలు రావాలి. అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. అమ్మాయిలను కూడా అమానుషంగా రేపులు చేసి చంపడం, దారుణంగా చంపే అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు తీసే చట్టాలు రావాలి. అబ్బాయిలను చంపుతున్న మహిళలకే కానీ, పెళ్లిళ్ళు చేసుకొని చంపుతున్న అమ్మాయిలకే కానీ కాళ్ళు చేతులు తీసే దారుణమైన చట్టాలు వస్తేనే వీళ్ళు ఒక కొలికి వస్తారు. కానీ లేకపోతే